మన ఇంట్లో ప్రార్థన ఉండాలి. నేను చెప్తున్నాను కదా, పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకుని నేను సేవలోకి వచ్చిన తర్వాత నేను బైబిల్ 10 నిమిషాలు చదివితే ప్రార్థన గంట సేపు ప్రార్థన. నేను నేర్చుకుంది ఇదే, సంఘానికి నేర్పేది కూడా ఇదే. ఈరోజు ప్రార్థనే మనల్ని నిలబెట్టగలిగేది. వాక్యము మనతో మాట్లాడుతుంది, ప్రార్థన దేవునితో మాట్లాడడానికి మనల్ని నడిపిస్తుంది. వాక్యం మనకి సమాధానం చెప్తుంది, ప్రార్థన దేవుడే మనకి సమాధానం చెప్తాడు. ఈరోజు పౌలు శీలలో ప్రార్థన చేశారు, దేవుడు ప్రార్థన విన్నాడు, దిగి వచ్చాడు, కార్యం చేశాడు. దానియేలు సింహం ఎదురుగా ఉంటే మోకాళ్ళు వేశాడు, ప్రార్థన చేశాడు, సింహాల నోళ్లు మైపడ్డాయి. షడ్రకు మిషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. వాళ్ళ చేతులకున్న సంఖ్యలే కాలేయి, కానీ వాళ్ళ వస్త్రాలు వెంట్రుకలు కూడా సెగ కూడా తగలలేదు. కారణం ఏంటంటే ప్రార్థన. ఈరోజు నీ భక్తి జీవితంలో ఉండవలసింది ప్రార్థన ఒకటే. ప్రార్థన లేకపోతే మనం ఏది చేయలేము. ఈరోజు ప్రార్థన లేకుండానే అడుగు ముందుకేస్తున్నావు, ప్రార్థన లేకుండానే ఆలోచిస్తున్నావు, ప్రార్థన లేకుండానే పని మొదలు పెడుతున్నావు, ప్రార్థన లేకుండానే ప్రయాణం ఇస్తున్నావు, ప్రార్థన లేకుండానే పైకి ఎదగాలని చూస్తున్నావు. జాగ్రత్త, ప్రార్థన లేకపోతే మన ప్రయాణం అట్టడుగులో ఆగిపోద్ది. ఈరోజు ఏదో మిమ్మల్ని శపించట్లేదు, మిమ్మల్ని భయపెట్టట్లేదు. ప్రార్థన ఒకటే మన జీవితానికి ప్రాకారం, ప్రార్థన ఒకటే మన జీవితానికి ఆధారం. గొప్ప వాగ్దానం పొందుకున్నావు, బైబిల్లో వాగ్దానం పెట్టుకుని ఊరేగుతున్నావు, ఉపయోగం ఏంటి? ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. అయ్యా, ఎన్నడూ దున్ననటువంటి బీడు బొమ్మలను దున్నుతానన్నావు. నా ఇంట్లో కొన్ని బీడు బొమ్మలు ఉన్నాయి, నా కుటుంబం బీడు బొమ్మగా ఉంది, నా పిల్లలు బీడు బొమ్మగా మారారు, నా వ్యాపారం బీడుపోయింది, నా వ్యవసాయం బీడు బారిపోయింది, నా కుటుంబం బీడు బారిపోయింది. ఈ బీడు బారిపోయిన భూమిని నేను దున్నాలయ్యా, చక్కని పంట వేయాలయ్యా, చక్కని కోత నేను కొయ్యాలయ్యా, మంచి ఫలం నేను కొయ్యాలయ్యా అని ఏనాడైనా వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసావా? అయ్యా, నా పిల్లల కుటుంబం బీడు మారిపోయింది, నా బిడ్డల జీవితం బీడుగా మారిపోయింది, ఎన్నాళ్ళు చూసినా వారి కుటుంబంలో ఫలం లేదు, ఎన్నాళ్ళు చూసినా వారి కుటుంబంలో ఫలితం లేదు, ఎన్నేళ్ళు చూసినా కానీ వారి కుటుంబం ఫలాభివృద్ధికరంగా లేదు, కార్యం చెయ్యి అని ఏనాడైనా వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేశారా? ఈరోజు పౌలు చీలలో చెరసాలలో కొట్టబడి ఉన్నప్పుడు వాళ్ళు వెలుగెత్తి మధ్యరాత్రి వేళ వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు ఎందుకో దైవజనుడుగా చెప్తున్న మాటలు ఇవి. కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు వెనుతిరిగిపోకూడదు, ప్రార్థన చేయాలి. ఈరోజు నీ కలిగిన కష్టాన్ని బట్టి ఏనాడైనా మోకరించి అయ్యా అని ప్రార్థన చేయగలిగిన రోజు ఉందా? ఈరోజు ఈ సమస్య నీకు కలిగింది, ఈ సమస్యను బట్టి దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టగలిగావా? ఈరోజు ఏ కష్టం వచ్చినా కానీ మనం రావాల్సింది దేవుని దగ్గరికి, మనం చేయవలసింది ప్రార్థన. నువ్వు ఏ స్థలంలో ఉన్నావు, నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు ఉన్న స్థలమే ప్రార్థనా స్థలంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే కార్యాలు జరుగుతాయి.